వేదమాత దీవెనలంది చిరంజీవి వై వర్ధిల్లాలి. వేదమాత దీవెనలంది చిరంజీవి వై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. ఉపనయనపు పెళ్లి కుమార ఉజ్వల భవిత నీదేనంటూ అక్షర కాంతలు హారతులెత్తి ఆశీసులు కురిపించాలి. వేదమాత దీవెనలంది చిరంజీవి వై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. ఉపనయనపు పెళ్లి కుమార ఉజ్వల భవిత నీదేనంటూ అక్షర కాంతలు హారతులెత్తి ఆశీసులు కురిపించాలి. తేజమే నీ నొసట తిలకముగా మెరవాలి. చలువల రేడే నీ కన్నులలో వెన్నెల కాంతులు నింపాలి. సూర్య తేజమే నీ నొసట తిలకముగా మెరవాలి. చలువల రేడే నీ కన్నులలో వెన్నెల కాంతులు నింపాలి. రాగం త్యాగం ఆభరణాలై నిరతము నిన్నలరించాలి. చక్కని నడవడితో సాగి అందరి మన్ననలందాలి. రాగం త్యాగం ఆభరణాలై నిరతము నిన్నలరించాలి. చక్కని నడవడితో సాగి అందరి మన్ననలందాలి. వేదమాత దీవెనలంది చిరంజీవి వై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. కన్న తండ్రి నీ కర్ణపేయముగ ఉపదేశించే దివ్య మంత్రం నీ ఎదలో జ్ఞాన దీపికలు వెలిగించే శుభవేళ ఇది. కన్న తండ్రి నీ కర్ణపేయముగ ఉపదేశించే దివ్య మంత్రం నీ ఎదలో జ్ఞాన దీపికలు వెలిగించే శుభవేళ ఇది. ఆనందం పల్లవించగా అందరమొకటై హాయిగా సంబరాలతో సరాగాలతో వేడుక చేసే వేళ ఇది. ఆనందం పల్లవించగా అందరమొకటై హాయిగా సంబరాలతో సరాగాలతో వేడుక చేసే వేళ ఇది. వేదమాత దీవెనలంది చిరంజీవి వై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. ఉపనయనపు పెళ్లి కుమార ఉజ్వల భవిత నీదేనంటూ అక్షర కాంతలు హారతులెత్తి ఆశీసులు కురిపించాలి. ఆశీసులు కురిపించాలి. ఆశీసులు కురిపించాలి.
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా, తల్లిదండ్రులుగా కనిపెంచి సేవించు భాగ్యం కలిగించలేదా, శివ పార్వతులై కనిపించి. కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి. ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. సరే పమాగరే సరే సరే సా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి. సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి. మాలో గిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి. ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే పమాగరే సరే సరే సా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా. సరే పమాగరే సరే సరే సా. సరే పమాగరే సరే సరే సా. అమృతాన్ని అటువైపు చీటు అమ్మా నాన్న నుంచి, ఎవరి విలువ ఎంతో చూడు
మనసుతోటి తూచి ఆ దేవుడే దిగి వచ్చెను. వారి విలువ తెలిసి కన్న ప్రేమకు తులతూగదు సృష్టిలోన ఏది. అమృతాన్ని అటువైపు ఇటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి. ఎవరెంత వేడినా కనరాని దేవుడు ఇలవేల్పుగా మిమ్ము కొలువుంచినాడమ్మా. శిలలాగా ప్రతి చోట పడి ఉండలేకనే తన రూపుగా మిమ్ము నిలబెట్టినాడమ్మా. మా ఆశ శ్వాస మీరే, అపురూపమైన ఈట, అనురాగ పంటలంట. అమృతాన్ని అటువైపు చీటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి. చూడని కళ్యాణ వేడుక ఈనాడు జరిగింది మా కనుల సాక్షిగా. ఏ బ్రహ్మ రాసిన సౌభాగ్యమో ఇది మీ షష్ఠి పూర్తికి శుభలగ్నమైనది. అక్షతలేసే గగనం మంత్రాలు చదివే భువనం. శ్రీరస్తు అంది కాలం శుభమస్తు అంది దైవం. అమృతాన్ని అటువైపు ఇటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి. ఆ దేవుడే దిగి వచ్చెను వారి విలువ తెలిసి కన్న ప్రేమకు తులతూగదు సృష్టిలోన ఏది. అమృతాన్ని అటువైపు చీటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం.
మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే కలచే ధన్య జీవితడే కంటి చూపే ఆన తల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం చెప్పే కాగమస్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతలాయి ఆధారలే ఆహుతులాయి ముడి వేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం అద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. వేదం అనేటువంటి స్థితి ఏమిటి అనేటువంటిది, వేదం అంటే జ్ఞానము. జ్ఞానం అనేది ఎలా సంప్రాప్తమవుతుంది అనేది గురువు ద్వారానే జ్ఞానం అనేది లభిస్తుంది. ఉపనయనం అనే దానికి అర్థం ఏమిటి? ఉప అంటే సమీపము, నయతి అంటే దగ్గరికి తీసుకువెళ్ళడము ఉపనయనము. ఉప సమీపము అని అంటే ఎవరి సమీపము అని అర్థం చేసుకోవాలి. జహద్ అజహద్ లక్షణంలో దానికి గురువు సమీపం అని తీసుకోవాలి. గురువు సమీపమే ఎందుకు అంటే గురువు జ్ఞానస్వరూపము. జ్ఞానస్వరూపము దగ్గరికి తీసుకుపోతే జ్ఞానమే మనకు వస్తుంది. అద్దం ముందరికి పోతే మన యొక్క స్వరూపం ఎట్లయితే అద్దంలో కనపడుతుందో, అలాగే గురువు యొక్క సమీపంలోకి వెళితే గురువులో ఉన్నటువంటి ఏ స్థితి ఉన్నదో అదంతా మనకు సంప్రాప్తమవుతుంది. అలాగా ఉపనయనం యొక్క అర్థము అది అయితే, ఇంకా ఒకటి అర్థం ఏమిటి, ఎందుకొరకు ఉపనయనము అనేటువంటి వ్యవస్థము. ఇంతకుముందు జ్ఞానం సముపార్జన. జ్ఞానము దేని గురించి అంటే అజ్ఞానము అనేటువంటిది ఒక రాక్షస స్వరూపము అని అంటాడు, తమో స్వరూపము. దానికి బ్రహ్మదేవుణ్ణి రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా ఆశ్రయించినారట. అయ్యా, మేము గొప్పనైనటువంటి శక్తిని కలిగి ఉండాలి, స్వర్గాన్ని మనం ఎప్పటికీ కూడా మా స్వాధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు సహ వై దేవానాంచాసురానాంచ యజ్ఞౌ ప్రతతావాస్తాం అయగ్గు స్వర్గం లోకమేష్యామో అని అంటాడు. స్వర్గలోకాన్ని మేము పొందాలి అని అంటే దానికి తగినటువంటి శక్తిని మేము ఏం చేయాలి అని అంటే
బ్రహ్మదేవుడు వాళ్ళకు ఒక మార్గాన్ని అనుసరిస్తారు, చూపిస్తారు. అయితే బ్రహ్మదేవుడు చూపించినటువంటి ఏ యోగ్యమైనటువంటి మార్గం ఉన్నదో నియమనిష్టలతోటి దేవతలు ఆచరించగా వాళ్ళకు గొప్పనైనటువంటి శక్తి వచ్చింది. రాక్షసులు నియమనిష్టలతోటి వాళ్ళ యొక్క దేహబలంతో మాకేమిటి అని చెప్పి ఆ నియమనిష్టలను కొద్దిగా పక్కకు పెట్టి మాత్రం వాళ్ళు చేసినారు. అయితే వాళ్ళకు స్వర్గం లభించలేదు. అటువంటి అప్పుడు ఆ దేవతల మీద వీళ్ళకు బాగా ఉక్రోషం పెరిగి ఎప్పటికీ కూడా దేవతలను బాధించడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉండేటువంటి వాళ్ళట. మందేహారుణం అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి రాక్షసులు ఎప్పటికీ కూడా దేవతలు, దాంట్లో జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ ఆ యొక్క సూర్యప్రకాశము అనేది బయటకు రాకుండా ఉండడానికి నిత్యము కూడా వాళ్ళు ఆ యొక్క దేవతను బాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అందుకని బ్రాహ్మణులు ఏం చేసినారు కదా, వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము కూడా సంధ్యాకాలము అని అంటారు. సంధికాలం అని అంటే ఏంటంటే అజ్ఞానము నుండి జ్ఞానంలోకి ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉందో అది సంధి. ఆ సంధికాలంలో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానంలోకి ప్రవేశించకుండా ఉండడానికి, అంటే సూర్యుడు ఉదయించకుండా ఉండడానికి వాళ్ళు అనేకంగా బాధ పెడుతుంటుంటే ఈ బ్రాహ్మలు ఉద్యంతమస్తంయంతమాదిత్యం అభిధ్యాయన్, ఆ సూర్యప్రకాశం అంటే జ్ఞానాన్ని బాగా వాళ్ళు ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేసినారు కూడా ఆ గాయత్రి మంత్రం చేత అభిమంత్రించి ఆ జలాలను ఒక్కసారి ఇట్లా పైకి విశ్లేషినట. విక్షిపంతి అని అంటారు, అంటే విశేషంగా పైకి ఆ యొక్క నీళ్లు అస్త్రరూపంలో మారి ఆ రాక్షసులను తీసుకుపోయి మందేహారుణం అనేటువంటి దీపంలో ప్రక్షిపంతి, అక్కడ తీసుకుపోయి వాళ్ళని పాడేసినాయి. అంటే వాళ్ళకి చావు లేదు. దానికి శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉన్నది కదా, సంజీవని అనేటువంటి విద్యతోటి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు దక్షిణామల బతికేటువంటి విద్య ఆయన ప్రయోగిస్తుండేవాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఉదయకాలంలో, అస్తమయం కాలంలో, మధ్యాహ్న కాలంలో, అంటే సంధ్య కాలాల్లో ఆ విధంగా సూర్యుడిని బాధిస్తుండేటువంటి వ్యవస్థలో ఈ యొక్క బ్రాహ్మణులు ఇచ్చేటువంటి అర్ఘ్యం అయితే ఉన్నదో గాయత్రి మంత్రం చేత ఆ అర్ఘ్య ప్రయాణం ద్వారా వాళ్లకు ఆ విధంగా ఆ రాక్షసులను తరిమి కొట్టేటువంటి వ్యవస్థ లేదు. అయితే ఆ మంత్రం చేత అక్కడికి పడిపోయినప్పుడు వాళ్ళు మూర్ఛపోయినారో చనిపోయినారో అని అంటారు, కానీ మళ్ళీ వాళ్ళు బతుకుతారు. కానీ అదొక దోషమై కూర్చున్నది. దోషమై ఎప్పుడైతే కూర్చున్నదో దోషం పోవాలంటే ఏం చేయాలి అని అంటే అసావాదిత్యో బ్రహ్మ అని ఆ యొక్క దోషాన్ని తొలగించడానికి ఆ యొక్క నీళ్లను ఒక్కసారి తన చుట్టూ కూడా తిప్పుకొని వదిలిపెట్టేట్టున్నారు, చేతులు నీళ్ళు పోసుకొని. ఆ విధంగా యత్ప్రదక్షిణం ప్రక్రమంతి చక్కగా తిరిగే, యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానం అవధూన్వంతి. దాని చేత ఆ యొక్క వీళ్ళు ఏదైతే ఆ రాక్షసులను బాధించినటువంటి దోషం ఉన్నదో, బాధించడం కూడా దోషమే. బాధించడం దేవతలైనా కానీ రాక్షసులైనా కానీ ఎవరు బాధించినా కానీ బాధ అనేటువంటి పెట్టినటువంటి వాడికి ఆ దోషమే అవుతుంది. కాబట్టి ఆ దోషం నుండి ఈ యొక్క బ్రాహ్మడు అంటే విద్వాంసుడైనటువంటి బ్రాహ్మడు ఆ యొక్క దోషం. అందుకని విద్వాన్ సకలం భద్రమశ్నుతే. ఈ కారణంగా విద్వాంసులైనటువంటి ఆ బ్రాహ్మణులు వేదవేత్తలందరూ కూడా యోగ్యమైనటువంటి స్థితిలో ఉందురుగాక అనేటువంటి వ్యవస్థ ఆ యొక్క బ్రాహ్మణ ముఖ్యంగా వచ్చేటువంటి వాక్యం ఏదైతుందో విప్రవాక్యో జనార్దన అనేటువంటి ఆ యొక్క బ్రాహ్మణ యొక్క వాక్కు చాలా గొప్ప అయినటువంటి శిలాశాసనంగా ఉండేటువంటి వాక్యం కాబట్టి ఆ శిలాశాసనంగా ఉండేటువంటి వాక్యం ద్వారా అంత లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది. అందుకొరకు ఈ ఉపనయనం అనేటువంటి వ్యవస్థించింది. అయితే బ్రాహ్మణ కులంలో ఒక పిల్లవాడు ఒక యోగ్యమైనటువంటి స్త్రీ కడుపులో పడగానే వాడు పురుషుడు అని చెప్పే అభిప్రాయం కనుక సూర్య భగవాన్ తెలిస్తే వాడు ఎప్పుడు వాడు బయటపడతాడరా అని చెప్పి చూస్తాడు. వాడు ప్రసూతి కాగానే
పిల్లవాడు అనగానే ఏం చేస్తాడంటే పిల్లవాడు కలిగినాడని తెలియగానే గోదాన 1000 గోవులను దానం చేసుకుంటాడు సూర్య భగవానుడు. ఎందుకు చేసుకుంటాడు అని అంటే ఈ పిల్లవాడు అష్టవర్ష గర్భాష్టమంలో ఉపనయనం చేసుకొని నాకు కలిగేటువంటి బాధలను దూరం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఈ పిల్లవాడికి కలుగుతుంది అనేటువంటి ఒకానొక దృఢమైనటువంటి విశ్వాసంతో ఆ పని చేస్తాడు. మరి బ్రాహ్మడు అని అంటే ఇంత గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి అటువంటి దాన్ని కాపాడవలసినటువంటి ధర్మం ఎవరికి ఉంటుంది? బ్రాహ్మడికే ఉంటుంది. అందుకని ఆ యొక్క బ్రాహ్మణుని యొక్క వ్యవస్థలో ఎప్పటికీ కూడా పరమాత్మ కూడా బ్రాహ్మణో మమ దేవత. ఈ యొక్క జగత్తంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నది? దైవాధీనం జగత్ సర్వం. దేవత యొక్క అధీనంలో యొక్క జగత్తు ఉంటే ఆ దేవత ఎవరి అధీనంలో ఉన్నట్టు మంత్రాధీనంకు దైవతం. మంత్రం యొక్క అధీనంలో ఆ యొక్క దేవత ఉంటాడు. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది? దాని మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుని యొక్క చేతిలో అస్త్రంగా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణునికి మించినటువంటి గొప్పనైనటువంటి శక్తి అసలు ప్రపంచంలో లేదు అని చెప్పి పరమాత్మ అంటుండేవాడు. కానీ ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే అది కష్టమైనటువంటి అంశంలో ఉన్నది. కాబట్టి మనకై మనం అనుష్ఠానం చేసుకుంటూ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనేటువంటి భావం కలిగి ఈ పిల్లవాడికి గాయత్రి వేదమాత బుద్ధి విద్యా ప్రదాయిని వెంకటాద్వైత శర్మాణం దత్వా మేధా యశస్సుఖాన్. ఈ పిల్లవానికి ఆ యొక్క గాయత్రీదేవి ఆ అనుష్ఠానం యొక్క స్థితిని అనుసరించి వాళ్ళ తాతగారి యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ పిల్లవాడికి కలుగుగాక అని చెప్పి శతమానం వేదోక్తం పరిపూర్ణమాయుష गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा कुरु देवा मम पापमपा कुरु देवा मम तापमपा कुरु देवा मम पापमपा कुरु देवा
సదసస్పతిం సవితారం ఋషీంశ్చ చరుద్రవ్యేణ మళ్ళీ దీన్ని పెట్టేసి కుడి చేత పట్టుకోవాలి 2 సార్లు అన్నం తీసి కొంచెం దాన్ని 2 సార్లు పెట్టండి. అవతార ధర్మేణ చరమోదాయ మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ కుడి చేతితో తీసుకొని దీని మీద ఒకసారి వేసుకొని చేతిలో ఉన్నదాన్ని దాని మీద ఒకసారి తీసుకొని ఫస్ట్ వేసినప్పుడు స్టార్టింగ్ చిన్నదా పెద్దది కుడి చేతిలో పట్టుకొని స్వాహ అన్నప్పుడు లోపల ఇలా వేసారు. ఓం సదసస్పతిమిత్యస్య కానో మేధాది సదసస్పతి గాయత్రి అనుప్రవచనీయ ప్రధాన చెరు హోమే వినియోగ అన్న వినియోగ ఒక్క నిమిషం పట్టుకో నీళ్ళు వేసి ఇటో గాయత్ర్యా ఇదం रुद्राय पशुपतय इदं नमः स्वाहा अयसेग्नय इदं नमः अयसेग्नय इदं नमः ओमतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सतधा विस्वाहा देवेभ्य इदं नमः ओम इदं विष्णुर्विदं मे भूयास् पूर्णमसि पूर्णं मे भूयास् सन्मे भूयास् सर्वसर्वं मे भूयाः अक्षितिरसिमा मे श्रेष्ठा निवेदयामि अनेगिने तो 5 साल को चुकुतु नीवे ओम प्राणाय स्वाहा सचन वेपेंगे ओम प्राणाय स्वाहा धन्य प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा यज्ञेशाय नमः उदशेषाच निवेदयामि प्रार्थनं रौचने सरस्वते नमस्ते नमस्ताय तेन तस्मै देवैक्य चित्तं तस्मै देव नमः मानसोवेद भूतोद्रोते भूतपदे अविष्मन् तस्मनित्वान् तस्मनित्वावामहे निर्वचेतुर्मुक्तिं यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं भाष्वलाय सूत्रः वृक्षाक ऋग्वेद अंतर्गत शाकल शाख होमेन अनु भगवान सर्वात्मकः यज्ञेश्वर अर्पण अधोक्षण नारसिंह अच्युत जनार्दन उपेन्द्र हरे श्रीकृष्ण ध्यायामि आवायामि आसनार्थम् अक्षतानि समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीं समर्पयामि मुखे शुद्धाचमनीं समर्पयामि स्नानम् ॐ आपोषितामि पूजयित्वा भैरनाय चिक्षसेयोः शिवतमोरसस्तस्य भाजयते
అబ్బాయితో వేదాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి ధూపం భావయామి దీపం దర్శయామి దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి మేధాయ నమః సకలోపచారార్థే అక్షతాలు సమర్పయామి నమో దేవాదత్తాం పుష్కరస్వజా యా మేధాప్సరస్సు గంధయో బ్రహ్మణాని స్తుష్టుతం మేనాప్రహాసి పితరశ్చోపాసతే యామామత్య మేధయా అగ్నే మేధావినోడు మేధావ్యా అహం సుమనా సుప్రదేక శ్రద్ధామనా సతే సవేవః ఆయుషాధారేషు నమస్తేస్తు అత్రత్వం అత్రత్వం సన్నిధౌ సన్నిధౌ భవ భవ మంచిగా ఒకసారి దండం పెట్టు దండం పెట్టు